నీళ్లపై తెలంగాణ రాజకీయాలు చేయడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చన్నారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే ఏపీ టాప్ లో ఉందన్నారు మంత్రి లోకేష్. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఏపీ మాజీ సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ నేతలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరానికి తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. పోలవరం నిర్మాణం పనులను పరిశీలించిన చంద్రబాబు సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటన్నారు. తెలంగాణ నేతలు నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దన్నారు. ఆర్టీఎస్ లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్ కు అందించామని చెప్పారు. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేశారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేవాదులకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. మిగిలిన నీరు సాగర్, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. వరద జలాలను ఇరు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదన్నారు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఇష్టానుసారంగా మాట్లాడొద్దన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం, అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అది అంటున్నాను, ఏంటి ఇవన్నీ దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. సముద్రంలో కలిసే నీటిని రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటన్నారు మంత్రి లోకేష్. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరలించుకుపోయిందన్నారు మంత్రి లోకేష్. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే ఏపీ టాప్ లో ఉందన్నారు. అమరావతిలో విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్నట్టు చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరికీ భయపడొద్దన్నారు ఆ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ తరపున న్యాయం చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అక్రమ కేసులు పెట్టిన వారు భవిష్యత్తులో చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తారన్నారు జగన్. ఏపీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్ పై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులోని 6 ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు.